ఈనాటి ముఖ్యాంశాలు. ఆస్తి పన్ను భారాన్ని నిరసిస్తూ జూన్ నెలంతా ఉద్యమాలు నిర్వహిస్తాం. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి శంకర్ వెల్లడి. ప్రజా సంఘాలను సమీకరించి పోరాటాలు సాగిస్తామని స్పష్టీకరణ. ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్. ఏమాత్రం సరిపోని ప్రత్యేక రైళ్లు. సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం. వర్ధంతి సభలో ఘన నివాళులు అర్పించిన కామ్రేడ్లు. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ దారుణ హత్య. భర్తే హంతకుడై ఉండవచ్చని అనుమానిస్తున్న పోలీసులు. ప్రజలపై వేల కోట్ల ఆస్తి పన్ను భారం మోపటాన్ని నిరసిస్తూ జూన్ నెలంతా ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ స్పష్టం చేశారు. ఒక్క నగరంలోనే ఆస్తి పన్ను భారం 150 నుంచి 300 కోట్ల రూపాయల మేర పడనుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై పడనున్న పన్నుల భారానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో ఆస్తి పన్ను భారాలను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ ప్రజలపై ఆస్తి పన్ను రూపంలో వేల కోట్ల రూపాయల భారాన్ని మోపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. ఇప్పటికే అనేక రూపాల్లో ప్రజలపై భారాలు మోపిన ప్రభుత్వం ప్రస్తుతం ఆస్తి పన్ను పేరిట ప్రజలపై పెనుభారాలు మోపడం దుర్మార్గమన్నారు. ఒక్క నగరంలోనే 150 నుంచి 300 కోట్ల ఆస్తి పన్ను భారం మోపనున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను భారాన్ని నిరసిస్తూ జూన్ నెలంతా ఆందోళనలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. వీటిని ఖచ్చితంగా సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ విజయవాడ నగరంలో 110 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి స్పెషల్ ఆఫీసర్ సాంతులవుతున్నారు. అలాగే పరోక్షంగా మరొక 40 కోట్ల రూపాయల భారాన్ని వేయడానికి ఇప్పటికే చెత్త మీద పన్ను, డియాండో ట్రేడ్ లైసెన్సులు, కళ్యాణ మండపాల ప్రైవేటీకరణ, వాటి మీద అత్యధిక ఫీజులు అనేక. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాలు, వివిధ అసోసియేషన్ల నాయకులు పాల్గొన్నారు. మహామనిషి పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శప్రాయమని సిపిఎం జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు అన్నారు. ఆయన నిరాడంబరత, త్యాగ నిరతి స్ఫూర్తిదాయకమని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకుని సిపిఎం ఆయనకు ఘన నివాళులర్పించింది. సుందరయ్య భవన్లో జరిగిన వర్ధంతి సభలో సిపిఎం నాయకుడు వి ఉమామహేశ్వరరావు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజానాట్య మండలి కళాకారులు సుందరయ్యను కీర్తిస్తూ విప్లవ గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహామనిషి పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసేవ విషయంలో ఆదర్శంగా నిలిచారన్నారు. బాల్యం నుంచే విప్లవ భావాలతో పీడిత వర్గాల పక్షాన పోరాటం సాగించారన్నారు. తొలి పార్లమెంటులో ప్రతిపక్ష నాయకునిగా ఆయన అందరి ప్రశంసలు పొందారన్నారు. ఆయన నిరాడంబరత, త్యాగనిరతి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. కమ్యూనిస్ట్ పార్టీని మార్క్సిజం లెనినిజం వెలుగులో భారతదేశంలో నిర్మించడంలో ముఖ్యమైనటువంటి నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. అది పార్లమెంటరీ వేదికైనా, సాయుధ పోరాటమైనా ఆయనకి కరతలా మలకం. శాసనసభ్యుడిగా, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా అనేక మంది చేత శభాష్ అనిపించుకోవడమే కాదు, నిరాడంబరంగా ప్రజాసేవ. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేసవి సెలవులకు, విహార యాత్రలకు వెళ్లేవారు రైలు ప్రయాణం అంటేనే హడలిపోతున్నారు. వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నా ప్రయాణికులకు అవసరాలకు ఏమాత్రం చాలకపోవడంతో ప్రధాన రూట్లలో రైళ్లన్నీ విపరీతమైన రద్దీతో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఇక జనరల్ బోగిల్లో ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తోంది.
వేసవి సెలవుల దృష్ట్యా నగరం మీదుగా రాకపోకలు సాగించే రైళ్లన్నీ విపరీతమైన రద్దీతో నడుస్తున్నాయి. రిజర్వేషన్ భోగీలన్నీ నిండిపోవడంతో పలువురు సాధారణ భోగీలను ఆశ్రయిస్తుండటంతో నిలబడి ప్రయాణం చేద్దామన్నా వీలులేని పరిస్థితి నెలకొంది. రద్దీకి అనుగుణంగా అధికారులు ప్రత్యేక రైళ్లను గాని అదనపు భోగీలను కానీ ఏర్పాటు చేయనందున రైళ్లన్నీ ప్రధానంగా సికింద్రాబాద్, తిరుపతి, విశాఖ వైపు వెళ్లేవి ఇసుక వేస్తే రాలనంత రద్దీతో నడుస్తున్నాయి. జనరల్ కంపార్ట్మెంట్లలో కాలు మోపే పరిస్థితి లేనందున తప్పనిసరి పరిస్థితుల్లో లగేజ్ భోగీలు మరుగుదొడ్లలో సైతం ప్రయాణించేందుకు పలువురు వెనుకాడటం లేదు. రద్దీ కారణంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలతో ఉన్నవారి అగచాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏటా వేసవిలో రద్దీ విపరీతంగా ఉంటుందనే విషయం తెలిసి కూడా రైల్వే ఉన్నతాధికారులు తదనుగుణంగా ఎటువంటి చర్యలు తీసుకోనందున ఈ పరిస్థితి దాపురించిందని పలువురు విమర్శిస్తున్నారు. ఆదాయమే పరమార్థంగా భావించే రైల్వే అధికారులు ప్రయాణికులకు కనీస వసతుల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యపడుతున్నారు. సాధారణ టికెట్లు తీసుకుని రైళ్ల వద్దకు చేరుకుంటున్న ప్రయాణికులు వాటిల్లోని జనరల్ భోగిల్లో అడుగుపెట్టే వీల్లేకపోవటాన్ని చూసి టికెట్టుకు 10 రూపాయల చొప్పున నష్టపోయినప్పటికీ లెక్క చేయకుండా టికెట్లను రద్దు చేసుకుని ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గత 10 రోజులుగా నిత్యం సుమారు 1000 నుంచి 1500 వరకు జనరల్ టికెట్లు రద్దవుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. తద్వారా రైల్వే శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోతోంది. ఇకనైనా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక రైళ్లను నడపాలని, ఇప్పటికే ఉన్న ట్రైన్లకు అదనపు జనరల్ భోగీలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. భర్తే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టు మార్టానికి తరలించారు. తాడిగడప సుగాలి కాలనీలో గత కొంతకాలంగా సుధాకర్, ప్రమీల నివాసముంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య భర్తల మధ్య గొడవ చోటు చేసుకోవడంతో సుధాకర్ ప్రమీలను సుత్తితో తలపై మోది హత్య గావించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుధాకర్ ఒక కార్పొరేట్ కాలేజీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా భార్య ప్రమీలతో కలిసి తాడిగడప సుగాల్ని కాలనీలో కాపురం ఉంటున్నాడు. అనుకోకుండా రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకుని సుధాకర్ ప్రమీలను హత్యగావించి పరారయ్యాడు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని పెనమలూరు సీఐ ధర్మేంద్ర తెలియజేశారు. ఆ అమ్మాయి గదిలోనే మంచం మీద చనిపోయి గాయాలతో చనిపోయింది. వాళ్ళ మదర్ వచ్చి చెప్పిన విషయాలను బట్టి అమ్మాయిని వాళ్ళ అల్లుడు సుధాకర్ అని ఉన్నాడు. సుధాకరే చంపేసి ఉంటాడని చెప్పి అనుమానం వ్యక్తపరుస్తుంది. దీని మీద దర్యాప్తు చేస్తున్నాం. ఆ అమ్మాయికి సరే వస్తుందిలే అంటే నేను 7ంటికి వస్తాను, పెద్దగాడు వస్తాను, నాకు మీటింగ్ ఉందండు అంటే సర్లే అమ్మానని అడ్డు రోడ్డుకి వచ్చి వాళ్ళని ఎక్కించుకోమంటే అడ్డు రోడ్డు మా అల్లుడు వచ్చి మా పెద్దమ్మాయి పిల్లోడు మా అల్లుడు వచ్చి ఇంకొక అల్లుడు ఎక్కించుకొని వచ్చారు. వచ్చింది అయ్యాలు ఉంది. తెల్లారి పొద్దున్నే ప్రేమి మరి నాకు ఇక్కడ అన్నం పెట్టలేదు ఏడా, మరి నువ్వు వచ్చి అన్నం వండాలా, అన్నానికి చచ్చిపోతున్నా అండి. అదేంటంటే ఒక్కరోజు అన్న ఉండకుండా మరి ఎట్ట ఫోన్ చేస్తున్నారే, అసలు ఎన్ని పంపించారు నన్ను అని అరిచింది. అరితే కాదు ప్రేమి నాకు అన్నం పెట్టలేదు అని అన్నాడు. అంటే సరే రండి ఇక్కడికి ఇద్దరం కలిసి పోతాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.